డియర్ చిల్డ్రన్, నేను మీ కెమిస్ట్రీ మాస్టర్ కరీముల్లా. ఈరోజు మనం ఈ క్లాస్లో యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ నుంచి నెక్స్ట్ టాపిక్ అయినటువంటి ఆల్ యాసిడ్స్ అండ్ ఆల్ ద బేసెస్ హ్యావ్ వాట్ కామన్ దే హ్యావ్. అన్ని యాసిడ్స్ బేసెస్లో కామన్గా ఏముంటుంది అనే టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. నా క్లాస్ గన మీకు గన నచ్చితే ఈ క్లాస్ని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. I will give more information to you in my channel. So now we are going to start the class. So here, what do all the acids and all the bases have commonly? Common గా ఏమున్నాయి bases లో కానీ acids లో కానీ మనం చెక్ చేస్తే. So before going to that, acids have acids. All acids shows similar properties. Similar properties. అన్ని యాసిడ్స్ కానీ ఇఫ్ యూ టేక్ బేసెస్ కానీ ఆల్ యాసిడ్స్ షో సిమిలర్ ప్రాపర్టీస్. ఏ యాసిడ్ అయినా సరే అవి సిమిలర్ ప్రాపర్టీస్ ని చూపిస్తాయి. ఏమైనా చెక్ చేస్తున్నామా సిమిలర్ ప్రాపర్టీస్ చూపిస్తున్నటువంటివి అంటే ఇఫ్ యూ టేక్ కెమికల్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తున్నాము యాసిడ్స్ లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్ అని మనం చదువున్నాం. ఎప్పుడు? when they react with metals అవి రియాక్ట్ విత్ మెటల్స్. అవి మెటల్స్ తో రియాక్ట్ అయ్యి ఎవరు? యాసిడ్స్ మెటల్స్ తో రియాక్ట్ అయ్యి ఎవరిని ప్రొడ్యూస్ చేస్తున్నాయి సార్ అంటే హైడ్రోజన్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయని మనం ఇంతకుముందు యాక్టివిటీ చేసి చూపున్నాము. ఇంత క్లాస్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. సో దే రిలీజ్ హైడ్రోజన్ ఇన్ ద సెన్స్ యాసిడ్స్ లో కామన్ గా హైడ్రోజన్ ఉన్నట్టు మనకి ఐడెంటిఫై అవుతుంది. అంటే ఏవైతే కెమికల్ రియాక్షన్ అవి పార్టిసిపేట్ అవుతున్నాయో అప్పుడు యాసిడ్స్ ఏవి హైడ్రోజన్ ని రిలీజ్ చేస్తాయి. సార్ ఎలా సార్ మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చు అంటే సో విల్ డూ వన్ యాక్టివిటీ బేస్ చేసుకొని మనం వీటిని ప్రూవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్స్ కి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్. సో HCl, H2SO4, sulfuric acid, HNO3, nitric acid, and CH3COOH, acetic acid. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాసిడ్స్. ఇవన్నీ కూడా మెటల్ తో రియాక్ట్ అయ్యి ఎవరిని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తున్నాయి. సో హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తున్నాయి అంటే కామన్ గా యాసిడ్స్ లో హైడ్రోజన్ ఉన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఓన్లీ హైడ్రోజన్స్ అనేవి యాసిడ్స్ లోనే ఉంటాయా, ఇంకేదైనా సబ్స్టెన్సెస్ లో హైడ్రోజన్స్ ఉండవా అనేటువంటి క్వశ్చన్ ని బేస్ చేసుకొని నేను మీకు క్లారిటీ ఇస్తాను. గమనించండి, యాసిడ్స్ లో అయితే హైడ్రోజన్ ఉన్నట్టు ప్రూవ్ అయింది బికాస్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్. ఇఫ్ యు టేక్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ ని తీసుకోండి, గ్లూకోజ్ లో తీసుకోండి. గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. యాసిడ్స్ లో కంటే కూడా ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి. ఆల్కహాల్ C2H5OH, ఇథనాల్, వీటిలో కూడా మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి. మరి ఈ హైడ్రోజన్స్ ని ఆ సబ్స్టెన్సెస్ లిబరేట్ చేస్తున్నాయా లేవో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఈ యాక్టివిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో టేక్ ఏ beaker and take two iron nails ని తీసుకొని ఈ 2 iron nails ని ఒక రబ్బర్ కార్క్ ని ఫిట్ చేసేసి these 2 iron nails are connected to the battery along with bulb and switch కూడా మెన్షన్ చేయొచ్చు, నో ఇష్యూ. సో ఇక్కడ ఇవేం చేస్తాయి అంటే ఐరన్ నైల్స్. ఈ ఐరన్ నైల్స్ ని మనం బ్యాటరీతో కనెక్ట్ చేస్తున్నాం అలాంగ్ విత్ బల్బ్. ఇక్కడ బీకర్ లో ఒక రబ్బర్ కార్క్ కి ఫిట్ చేసేసి ఐరన్ నైల్స్ ని ఇలా అరేంజ్మెంట్ చేస్తున్నాం. సో నౌ యూ ఆల్రెడీ ప్రిపేర్ డిఫరెంట్ సొల్యూషన్స్. ఆల్కహాలిక్ సొల్యూషన్ ని ప్రిపేర్ చేసుకోండి అండ్ ఇది ఆల్కహాల్. ఇఫ్ వి టేక్ గ్లూకోజ్ సొల్యూషన్ ని ప్రిపేర్ చేసుకోనండి. సొల్యూషన్ ఇన్ ద సెన్స్ దట్ గ్లూకోజ్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్ సొల్యూషన్. అలానే HCl తీసుకోండి, aqueous HCl, HNO3 లేదంటే H2SO4 you take aqueous sulfuric acid. So first of all I am taking
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ హెచ్సిఎల్ ఇన్ దట్ బీకర్. ఏం తీసుకున్నాను? హెచ్సిఎల్ తీసుకున్నాను. హెచ్సిఎల్ తీసుకున్న తర్వాత ఈ సర్క్యూట్ మొత్తం నేను స్విచ్ ఆన్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుంచి కరెంట్ ఈ ఎలక్ట్రోడ్స్ నుంచి పాస్ అవుతుంది. సో ఇక్కడ ఇఫ్ ఇట్ పాస్ ద కరెంట్, ఇది కనుక కరెంట్ కనుక అలో చేసింది అంటే ఇక్కడ హెచ్సిఎల్ ఎలా యాక్ట్ చేస్తుంది? ఎలక్ట్రోలైట్ గా యాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్ గా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది కరెంట్ పాస్ చేస్తుందో ఇక్కడ బల్బ్ ఏమవుతుంది? ఇట్ విల్ గ్లో ద బల్బ్. ఓకేనా? ఎప్పుడు నేను ఈ యాక్టివిటీ చేసినప్పుడు హెచ్సిఎల్ తీసుకుంటే బల్బ్ గ్లో అవడం నేను గమనించాను. సో ఇఫ్ ఐ టేక్ H2SO4 instead of HCl, if I take H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్ ని కనుక నేను తీసుకున్నానంటే అగైన్ ఐ అబ్జర్వ్ దేర్ బల్బ్ గ్లోస్. అనదర్ యాక్టివిటీ యూ టేక్ ఇన్స్టెడ్ ఆఫ్ H2SO4 అండ్ గ్లూకోజ్ తీసుకోండి. C6H12O6 మనం ఈ బీకర్ లో తీసుకొని మళ్ళా సర్క్యూట్ స్విచ్ ఆన్ చేసాము అంటే we observe that there is no bulb glows. Bulb does not glow. Bulb ఏం చేస్తుంది? Not glows. అలానే ఇంకెవరితో? if you take alcohol తో కూడా bulb not glows. Can you guess the reason? ఎందుకు HCl and H2SO4 తో బల్బ్ గ్లో అయింది, ఆల్కహాల్ గ్లూకోజ్ లో మాత్రం డస్ నాట్ గ్లో బల్బ్? రీజన్ చెప్పగలరా అంటే ఇక్కడ సింపుల్ లాజిక్. సో ఇక్కడ మనం తీసుకుంటుంది aqueous solution. ఈ aqueous solution లో ఏమవుతుంది? either HCl or H2SO4 is dissociated into, ఇక్కడ వేస్తే నా కెమికల్ రియాక్షన్. aqueous solution లో HCl aqueous solution లో ఎలా మారుతుంది అంటే H3O ప్లస్ అండ్ Cl మైనస్ ని రిలీజ్ చేస్తుంది. అలానే ఇఫ్ యు టేక్ H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా వాటర్ లో ఏం చేస్తుంది అంటే H3O ప్లస్ ని ఫామ్ చేసి SO4 మైనస్ 2 ions ని రిలీజ్ చేస్తుంది. బట్ మీరు తీసుకున్నటువంటి గ్లూకోజ్ కానీ ఆల్కహాల్ నాట్ రిలీజ్ ఆర్ నాట్ డిసోసియేట్, అది డిసోసియేట్ కాలేదు. ఈ గ్లూకోజ్ కానీ ఆల్కహాల్ కానీ ఆ aqueous సొల్యూషన్ లో మనం తీసుకున్నప్పుడు డిసోసియేట్ కాలేదు. సో అందువల్ల ఏం జరిగింది? బల్బ్ డస్ నాట్ గ్లో. వై ద రీజన్ ద బల్బ్ గ్లోస్ ఇన్ HCl అండ్ H2SO4 అంటే ఇక్కడ ఏం జరిగింది? ఆ HCl H2SO4 కంప్లీట్లీ డిసోసియేట్ జరిగి ఎవరిని రిలీజ్ చేసింది సార్ అంటే H+ ions ని రిలీజ్ చేసింది. So these are gives H+ ion. HCl in aqueous condition it gives H+ and Cl minus ions. H2SO4 ఏం జరుగుతుంది in aqueous condition? Aqueous condition means what? In the presence of water తో మాత్రమే ఇది ఏం చేస్తుంది? 2 H+ ions ని రిలీజ్ చేస్తుంది and SO4 minus 2 ions ని రిలీజ్ చేస్తుంది. సో కామన్ గా యాసిడ్ లో గమనించండి, వాటర్ లో వేయగానే or we can prepare the solution, it will dissociated into 2 ions. That one of the ion is cation, another ion is anion. So cation కామన్ గా ఏముంది సార్ ఇక్కడ యాసిడ్స్ లో అంటే H+ ions. ఈ H+ ions ఏం చేస్తాయంటే వాటర్ లో హైడ్రోజన్ ని రిలీజ్ చేసేస్తాయి. if they are react with metals they release hydrogens. సో ఈ H+ ions ఐడెంటిఫై చేస్తుంది ఐడెంటిటీ టు యాసిడ్స్ లో ఈ H+ కామన్ గా ఉన్నాయి కాబట్టి అవి ఏం చేస్తాయి? when they are react with metals they liberate hydrogen. సో క్యాటయాన్ ఈ H+ ఉన్నాయి కాబట్టి యాసిడ్ కి ఐడెంటిటీ ఏంటి అంటే ఈ H+ ions. ఎప్పుడైతే మనం ఈ యాసిడ్ ని మనం వాటర్ లో యాడ్ చేస్తున్నామో అవి H+ ions ని రిలీజ్ చేసి వాటి యొక్క ప్రాపర్టీస్ ని అవి వ్యక్తపరుస్తాయి. క్లియరా? సో ఈ యాక్టివిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. వేర్ వీ కెన్ అబ్జర్వ్ ద గ్లో ఆఫ్ బల్బ్ ఇన్ యాసిడ్స్. వై నాట్ గ్లోస్ ఆఫ్ బల్బ్ ఇన్ ఆల్కహాల్ గ్లూకోజ్ సొల్యూషన్స్ అంటే దే నాట్ రిలీజ్ ఎనీ H+ ions, దట్స్ వై దే నాట్ డిసోసియేట్. సో ఇక్కడ కామన్ గా H+ ions ఉన్నాయి కాబట్టి అవి వాటర్ తో రియాక్ట్ అయ్యి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి సార్ అంటే H3O ప్లస్ ions. ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ గమనించండి. సో ఎప్పుడైతే నేను యాసిడ్ ని HCl వాటర్ లో యాడ్ చేస్తున్నానో
ఇక్కడ ప్రోడక్ట్ ఫామ్ అయింది ఏంటి H3O ప్లస్ ప్లస్ Cl మైనస్ అయాన్స్. ఈ H3O ప్లస్ అయాన్ ఎలా ఫామ్ అయింది? వాట్ వి కాల్ దిస్ H3O ప్లస్ అయాన్? దీన్ని మనం హైడ్రోనియం అయాన్ అని అంటాం. హైడ్రోనియం అయాన్. ఈ హైడ్రోనియం అయాన్ ఎలా ఫామ్ అవుతుంది? ఎప్పుడైతే HCl వాటర్ అయ్యంగానే H ప్లస్ అయాన్స్ రిలీజ్ చేస్తుందో ఈ H ప్లస్ అయాన్ ఒంటరిగా ఉండదు. ఈ H ప్లస్ అయాన్ రియాక్ట్ విత్ వాటర్, ఇట్ గివ్స్ H3O ప్లస్ అయాన్. దీన్నే మనం ఏమన్నాం? హైడ్రోనియం అయాన్ అని అన్నాం. ఓకేనా? సో యాసిడ్స్ ఏం చేస్తాయి? వాటర్ లో H ప్లస్ అయాన్స్ ని రిలీజ్ చేస్తాయి. క్లియరా? సో ఇఫ్ యూ టేక్ ఇన్స్టెడ్ ఆఫ్ బేస్ ఏం చేస్తాయి? వాటర్ లో బేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ దే లిబరేట్ OH మైనస్ అయాన్స్. ఈ OH మైనస్ అయాన్స్ ని ఏమంటాం? హైడ్రాక్సైడ్ అయాన్స్. హైడ్రాక్సైడ్ అయాన్స్. కెన్ యూ ప్రూవ్ యాసిడ్స్ ఆర్ లిబరేట్ H ప్లస్ అయాన్స్ ఇన్ అక్వస్ కండిషన్ అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. ఎలా ప్రూవ్ చేస్తారు యాసిడ్స్ వాటర్ లో H ప్లస్ అయాన్స్ ని రిలీజ్ చేస్తాయి అని? ఓకేనా? సో అదే ఏమవుతుంది? ఆ యాసిడ్స్ యొక్క ఐడెంటిటీగా మారుతుంది. సో we can conduct one more example to prove that acids are released H plus ions in aqueous condition. వాటర్ లో మాత్రమే H plus ions ని రిలీజ్ చేసి అవి యాసిడ్స్ గా బిహేవ్ చేస్తాయి. ఇఫ్ వాటర్ నాట్ దేర్ మీన్స్ దే విల్ నాట్ కన్సిడర్ టు బి ద యాసిడ్. అవి వాటర్ యాసిడ్స్ గా మనం కన్సిడర్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేకెన్ ఏ టెస్ట్ ట్యూబ్. దీన్ని ప్రూవ్ చేసేదానికి నేను ఒక యాక్టివిటీ చేస్తున్నాను, గమనించండి. టెస్ట్ ట్యూబ్ లో సాలిడ్ NaCl ని తీసుకున్నాను. సాలిడ్ NaCl అంటే తెలుసు మనకు, కామన్ సాల్ట్. ఏ కండిషన్ లో ఉంది ఇది? సాలిడ్ స్టేట్, నాట్ ప్రిపేర్డ్ ఆక్వస్ సొల్యూషన్, బ్రైన్ సొల్యూషన్ కాదు, ఓన్లీ సాలిడ్ NaCl ని నేను తీసుకున్నాను. టు దిస్ సాలిడ్ NaCl ఐఎమ్ యాడింగ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ రియాక్షన్ విగరస్ గా జరిగి H2SO4 ని యాడ్ చేస్తున్నాను. H2SO4 ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అంటే గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఈ గ్యాస్ ఏమై ఉంటుంది? వాట్ ఆర్ దట్ గ్యాస్ అనేది మనం ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ద్వారా చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 తో ఈ NaCl రియాక్ట్ అయింది అంటే కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్? ఇఫ్ యూ టేక్ 2 moles ఆఫ్ NaCl ఇట్ ఫార్మ్స్ Na2SO4 మెటాలిక్ సాల్ట్. అండ్ ఇక్కడ ఏం రిలీజ్ అయింది సార్ అంటే NaCl తో పాటు NaSO4 ప్లస్ HCl గ్యాస్ రిలీజ్ అయింది. HCl ఏమన్నాం సార్? దీన్ని హైడ్రోజన్ క్లోరైడ్ అన్నాం. హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ లిబరేట్ అయింది. ఓకేనా? ఇది HCl కదా, యాసిడ్ అయినా అన్నట్టు మనకు డౌట్ వస్తుంది. యాసిడ్ అయితే ఇక్కడ రిలీజ్ అయినటువంటి గ్యాస్ ని మనం డ్రై బ్లూ లిట్మస్ పేపర్ తో టెస్ట్ చేద్దాం. నేను ఇక్కడ డ్రై బ్లూ లిట్మస్ పేపర్ ని ఉంచాను. సో జనరల్లీ మనం ఇంత ముందు నేర్చుకున్నాం యాసిడ్స్ ఏం చేస్తాయి? యాసిడ్స్ టర్న్స్ బ్లూ లిట్మస్ పేపర్ ఇంటూ రెడ్ లిట్మస్. మన యాక్టివిటీ చేసి చూపించున్నాను నేను కూడా. యాక్టివిటీ వీడియోస్ చూడండి. యాసిడ్స్ టర్న్ ద బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్ లిట్మస్. ఇక్కడ రిలీజ్ అయినటువంటి గ్యాస్ ఏంటి? HCl. సో ఇది మనం ఏమనుకుంటాం అక్కడ, అది కానీ యాసిడ్ అయితే ఇమీడియట్లీ బ్లూ లిట్మస్ పేపర్ ని ఎలా మార్చాలి? రెడ్ లిట్మస్ గా మార్చాలి. బట్ ఇక్కడ రెడ్ లిట్మస్ ఫామ్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ టైం ఐ టేక్ ఎన్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రై బ్లూ లిట్మస్ పేపర్ వెట్ బ్లూ లిట్మస్ పేపర్ ని తీసుకున్నాను. ఆ బ్లూ లిట్మస్ పేపర్ ని మాయిశ్చర్ చేసేసి ఇక్కడ రిలీజ్ అయినటువంటి గ్యాస్ దగ్గర నేను వెట్ కండిషన్ లో ఉండేటువంటి బ్లూ లిట్మస్ పేపర్ ని తీసుకొని ఉంచాను. అప్పుడు ఎప్పుడైతే ఈ గ్యాసెస్ ఈ వెట్ బ్లూ లిట్మస్ పేపర్ ని టచ్ చేస్తున్నాయో ఇమీడియట్లీ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ రెడ్ కలర్. రెడ్ కలర్ లోకి మారిపోయింది. ఫ్రమ్ దట్ వీ కెన్ కన్క్లూడ్ దట్ in wet condition means what? Aqueous means what? Water. In the presence of water, that HCl will act as acid. Acid la act chesindani మనం ఎలా సార్ ఐడెంటిఫై చేస్తాం? This HCl in the presence of water it gives H plus ions.
సో ఈ H ప్లస్ అయాన్స్ ని రిలీజ్ చేసింది కాబట్టి అక్కడ రిలీజ్ అయినటువంటి గ్యాస్ HCl aqueous కండిషన్ గా మారింది. సో ఇమీడియట్లీ ఇట్ గివ్స్ H ప్లస్ అయాన్. అది తన యొక్క యాసిడిక్ ప్రాపర్టీస్ ని ఇక్కడ గమనించింది. సో ఫ్రమ్ దిస్ activity we conclude that acids always they release H plus ions in water only or in aqueous solution only, but in the absence of water or moisture, acids not act as acids or HCl not as active. HCl is not act as acid. సో అలానే బేసెస్ ని తీసుకున్నా కానీ అంతే. బేసెస్ కూడా అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి? OH మైనస్ అయాన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్. వాటర్ లేదు అనుకుంటే ఆ బేసెస్ కూడా బేస్ లాగా యాక్ట్ చేయవు. ఇక్కడ రండి ఆ ఇన్ఫర్మేషన్. సో బేసెస్ లైక్ NaOH మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ ఓన్లీ దే రిలీజ్ OH మైనస్ అయాన్స్. సో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ వాటర్ దే నాట్ రిలీజ్ ఎనీ OH మైనస్ అయాన్స్. అవి OH మైనస్ అయాన్స్ ని రిలీజ్ చేయలేదు కాబట్టి అవి బేస్ గా కూడా యాక్ట్ చేయవు. సో హియర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆల్ ద బేసెస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఈ బేసెస్ వాటర్ లో సాల్యుబుల్ అయితేనే OH మైనస్ అయాన్ వచ్చింది. సో ఏదైతే బేసెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్ లో సాల్యుబుల్ అవుతాయో దట్ బేసెస్ వాట్ వి కాల్ ఆల్కలీ. వెరీ ఇంపార్టెంట్, ఆల్కలీ. So those bases are not soluble in water. వాటర్ లో సాల్యుబుల్ కాలేదో వాటిని నాన్ ఆల్కలీ అంటాం. నాన్ ఆల్కలీ ఇన్ ద సెన్స్ వాట్, అవి బేస్ గానే ఉంటాయి కానీ ఆల్కలీ అనము. సో ఇంకొక స్టేట్మెంట్ గమనించండి. ఆల్ ఆల్కలీస్ ఆర్ బేస్ బట్ ఆల్ బేసెస్ ఆర్ నాట్ ఆల్కలీస్. ఆల్ ఆల్కలీస్ ఆర్ బేసెస్ but all bases are not alkalis. Very important. ఆల్కలీ అనేది ఏంటంటామంటే 1 మార్క్ క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది పబ్లిక్ ఎగ్జామినేషన్. సో ఆల్కలీ అంటే ఏంటి? దోస్ బేసెస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, దట్ వాట్ వి కాల్ alkalis. So those bases are not soluble in water, they are not considered to be alkalis, they are considered to be only bases. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే మీరు స్ట్రాంగ్ బేసెస్ ఏదైనా సరే తీసుకోండి. NaOH, KOH, CaOH taken twice, MgOH taken twice, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఆల్కలీసే అవుతాయి. ఓకేనా? సో దీస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఆల్ ద యాసిడ్స్ అండ్ వాట్ ఆల్ ద బేసెస్ హ్యావ్ కామన్లీ. క్లియర్ చిల్డ్రన్? ఈ క్లాస్ కనుక మీకు